రింగ్ రోడ్డు నుంచి నారాపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్ల భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వం బిర్లా ఐలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. పొడవైన 6 లేన్ ఫ్లైఓవర్ 2017లో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి 1200 కోట్లతోని ఆ రోజు అగ్రిమెంట్ చేసుకుని పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకా 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా బాధాకరమైన విషయం. వివిధ కారణాలతోని గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కానివ్వండి, అనేక కారణాలతో ఫారెస్ట్ క్లియరెన్స్ ముందు నారాపూర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యక అక్కడ అయిపోయింది. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంపీ మినిస్టర్ అయిన తర్వాత నాకున్న పరిచయాలతో గడ్కరీ గారితో ఒప్పించి గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్సిఎల్టీలో ఉండి ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి సమక్షంలో ఒక 3 సార్లు సమావేశం ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎస్క్రూ అకౌంట్ ద్వారా వారికి ఆర్ఎండ్ కన్స్ట్రక్షన్ బాపినేడు గారు అనే మంచి కాంట్రాక్టర్కు ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా పర్సూ చేస్తూనే ఉన్నారు. దాన్ని ఇవాళ పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికీ 6 స్లాబ్లు వేసుకుంటూ దాన్ని రేపు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు చెప్తే ఆయన ఢిల్లీలో ఉంటుకుంటూ సిఈ ఏఎన్సీ గారు ఎమ్మెల్యే ఎంపీ గారు అలాగే ఇతర అధికారులతోని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అందరూ కలిసి రేపు నా ఛాంబర్లో రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి కూడా స్లాబ్లు వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి ఇచ్చింది కాంట్రాక్ట్. వాళ్ళది 1.2 కిలోమీటర్ లెంత్, వీళ్ళది 6.8 మాది మా డిపార్ట్మెంట్ నేషనల్ హైవే. సో రేపు కంబైన్డ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే టార్గెట్ పెట్టుకున్నాం. మా కాంట్రాక్టర్కు మా ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. గడ్కరీ గారు కూడా ఎప్పుడు కలిసినా ఉప్పల్తిగా క్యావోరా అంటాడు ఆయన. అంత ఇంట్రెస్ట్ తీసుకున్నాం. దీన్ని వచ్చే దసరా లోపే ఓపెన్ చేయాలని దసరా నాటికి దీని ప్రజలకు